హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కాంట్రాక్ట్ మ్యారేజ్ ఎపిసోడ్ నెంబర్ 17. తనని బలంగా చిట్టుకుని పడుకున్న సూర్యని చూసి అసహనంగా అనిపించి మీరాకు వెంటనే తన దగ్గర నుండి లేవడానికి ప్రయత్నిస్తుంటే తనని గసిరి తనలోకి పొదుముకున్నాడు. సూర్య గారు చాలా బరువుగా ఉన్నారు అని పిచ్చుకలా గింజుకుంటున్న మీరాని ఏంటి ఉదయాన్నే ప్రశాంతంగా మీరాని ఏంటి ఉదయాన్నే ప్రశాంతంగా పడుకోనివ్వవా అని కోపంగా అరిచి ఆ పక్కకు తిరిగాడు సూర్య. తను అలా లేవడమే ఆలస్యం. వెంటనే తనని చూసి కోపంగా వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి శారీ ముందుగానే తెచ్చుకోవడంతో కట్టుకుంది. వాష్రూమ్లోనే వెంటనే తలస్నానం చేయడం వల్ల తలకి మడుకట్టుతో పడుకున్న ఒకసారి సూర్య వైపు చూసి దేవుడికి దండం పెట్టుకోవడానికి వెళ్ళింది. ఆ రోజు ఆదివారం కాబట్టి ఆఫీస్కి వెళ్ళే పని తప్పింది. అందుకే సెలైన్ పెట్టడం వల్ల కొంచెం బాగానే అనిపించినా తనకు అక్కడే ఉన్న శాంతమ్మ చూసి మడిలో తాలిబొట్టుతో నుదుటిన కుంకుమతో ఉన్న తనని నిండుగా చూస్తూ ఉండిపోయింది. ఎదురుగా ఉన్న శాంతమ్మను చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వి పూజ గది ఎక్కడా అని అడిగింది. ఆశ్చర్యంగా మెడలో తాలిపట్టు వైపు చూసి అక్కడమ్మా అని వేలు చూపించడంతో తను ఎందుకలా చూసిందో అర్థం చేసుకుంది. వెంటనే ఇబ్బందిగా అక్కడ నుండి కదిలి పూజ మందిరంలోకి వెళ్ళి పరమేశ్వరుడికి దీపం పెట్టుకొని కిచెన్లో ఉన్న బెల్లం పరమేశ్వరుడికి నైవేద్యంగా పెట్టి కళ్ళు మూసుకొని వాళ్ళ నాన్న గురించి ప్రార్థించి కళ్ళు మూసుకుంది. తన అలా కళ్ళు మూసుకొని దేవుడిని స్మరించుకుంటూ ఉండగా అసహనంగా నిద్రలేచిన సూర్య కోపంతో ఏ మీరా అని గట్టిగా అరిచాడు కోపంగా. వెంటనే ఉలిక్కిపడి ఎదురుగా ఉన్న దేవుణ్ణి చూసింది. ఆ అరుపుకి కిచెన్లో ఉన్న శాంతమ్మకు సైతం చెమటలు పట్టేశాయి. మళ్ళీ సూర్య అరుస్తూ ఏ మీరా అని కోపంగా అంటుంటే ఈసారి భయంతో దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని పరిగెత్తి వెళ్ళింది. తన దగ్గరకు పిలిచారండి అని అడిగిన తనని చూసి లేదే అరిచాను. మొగుడికి లేచి ఎంతసేపు అయినా కాఫీ ఇవ్వాలని ఏమాత్రం తెలియదా అని తనని కొట్టబోతుంటే గట్టిగా కళ్ళు మూసుకుంది. తన కళ్ళు మూసుకోవడంతో అసహనంగా అనిపించి వెళ్ళి కాఫీ ఇచ్చి తగలాడు. నిన్ను కొట్టడానికి కూడా నాకు చేతులు రావట్లేదు, ఏమన్నా అంటే మాత్రం మంచాన పడతావు అని కోపంగా అని అంటుంటే బాధగా ఉన్న ఓ పక్క నుండి కోపం వస్తున్న అరచేతుల్లో గట్టిగా బిగించుకుంది. వెంటనే అక్కడి నుంచి వెళ్ళి కాఫీ హడావుడిగా ప్రిపేర్ చేసి 5 నిమిషాల్లో ఇక్కడ సూర్య ఎదురుగా నిలిచింది. నిన్నటి నుంచి కొంచెం డోస్ పెంచాలని అనుకున్న సూర్య ఆ కాఫీ కప్పుని వంకగా చేసుకొని దాని నోట్లో పెట్టుకుని వెంటనే ఊసేస్తాడు. వెంటనే కాఫీ కప్పుని అక్కడ ఉన్న గచ్చు మీద విసిరి ఇది ఎవరైనా కాఫీ అంటారా, అసలు షుగర్ వేసావా, అన్ని పర్ఫెక్ట్గా కలిపావా అని కోపంతో అరుస్తుంటే నేను బాగానే కలిపాను, మీ నోరు చేదుగా ఉండి అలా ఉంటుంటుంది అని ఎదురు సమాధానం ఇవ్వడంతో కోపంతో ఏమన్నావే, నా నోరు చేదుగా ఉందా, దాంట్లో కాఫీ పొడి చాలా ఎక్కువగా వేశావు, పంచదార తక్కువగా వేశావు, అసలు నీకు కాఫీ పెట్టడం వచ్చా అని కోపంగా అంటున్న తనని చూసి అంతకు ముందుకు కూడా ఇదే కాఫీ నేను మీకు కల్పించాను, అప్పుడు ఏమనుకుంటూ తాగారే అని అంటుంటే ఎదురు సమాధానాలు చెప్పడం బాగా నేర్చుకున్నావు మీరా, ఇంకొకసారి పర్ఫెక్ట్గా కాఫీ కలిపి తీసుకురాకపోతే ఈసారి ఏం చేస్తానో నీ ఐడియాకే వదిలేస్తున్నాను అని అనేసరికి మౌనంగా వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేయడంలో మళ్ళీ మునిగింది. ఇంకొక కప్పుతో తన ముందున్న తనని చూసి కసిగా నవ్వుకొని తన చేతిలో ఉన్న కాఫీ కప్పును తీసుకున్నాడు సూర్య. వెంటనే అది మాట్లాడకుండా తాగేసి కప్పు విసురుగా అక్కడ పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు బెడ్రూమ్లో. మాటలన్నీ కిచెన్లో వింటున్న సంతమ్మ సూర్యబాబు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అని మనసులో అనుకోకుండా ఉండలేకపోయింది. విరక్తి కూడిన నవ్వుతో ఆ కాఫీ కప్పుని కిచెన్లో పెట్టి టిఫిన్ చేయడానికి పూనుకుంది. అయ్యో అమ్మగారు, నేను చేస్తాను కదమ్మా, మీరు రెస్ట్ తీసుకోండి అని అంటుంటే రెస్ట్ అదొక్కటే తక్కువ, నాకు ఇప్పుడు ఏ రెస్ట్ అవసరం లేదు, మీరు చేసిన మళ్ళీ నన్ను తిడతాడు అని ముభావంగా చెప్పి సూర్య కోసం దోశ చట్నీ ప్రిపేర్ చేసింది. అరగంట తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చిన సూర్య డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. ఏ మీరా ఎంతసేపు టిఫిన్ చేయడం అని అనడంతో వస్తున్నాను అని చెప్పి తన ముందు టిఫిన్ని అక్కడ వడ్డించుకుంటారా అంది. వడ్డించిపోతే నేను వడ్డించుకొని తినాలా అని అంటున్నా తనని అసహనంగా చూసి నేనే వడ్డిస్తాను అని తన ప్లేట్లను టిష్యూతో క్లీన్ చేసి 2 దోశలు చట్నీ వేసి వెళ్ళి నా కోసం ఎగ్ దోశ ప్రిపేర్ చేయి అని అనడంతో చిన్నగా తల ఊపి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి ఎగ్ దోశ ప్రిపేర్ చేసింది. అది తీసుకొని వచ్చి సూర్య ప్లేట్లో వేస్తే తింటూ ఒక పర్ఫెక్ట్ భార్య ఎలా నడుచుకో, అంతేకాని నా దగ్గర ఎదవ కట్టింగులకు పోకు అనే సందర్భం లేకుండా తిడుతున్న తనని చూసి ఇప్పుడు నేను మీకు ఏం తక్కువ చేశాను అని అంది.
తనకి ఎదురు సమాధానం చెప్పడంతో కాలిన సూర్యకు వెంటనే ఎంగిన చేత్తోని తన గొంతు పట్టుకున్నాడు. అరుస్తున్నా సరే పట్టించుకోకుండా ఇంకొకసారి నాకు ఎదురు సమాధానం నువ్వు చెబితే మాత్రం దీనికన్నా పనిష్మెంట్ తక్కువగా ఉంటుంది. నేనేం చెప్పానో అది మాత్రమే చేస్తాను. నేనేం మాట్లాడతానో అది మాత్రమే నీ చెవులు వినాలి. కాదని నీ నోరు పనిచేసిన నా రియాక్షన్ వేరేలా ఉంటుంది అని విసురుగా వదిలి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సూర్య. కార్ అదంతా దగ్గర నుండి చూసిన శాంతమ్మ సూర్యబాబు వెళ్ళిపోగానే అమ్మో అమ్మాయి గారు అని అనుకుంటూ పరిగిన వచ్చి తనని కూర్చోబెట్టింది. అక్కడ ఉన్న టిష్యూతో మెడను క్లీన్ చేసి మంచినీళ్ళు తాగించింది. కళ్ళ నిండా నీళ్లతో శాంతమ్మ వైపు చూసి ఇప్పుడేమంటావమ్మా మీ సూర్యబాబు మంచివాడని అంటావా? దాంతో తలని దించుకుంది శాంతమ్మ. కోపంగా కారులో వెళ్ళిపోయిన సూర్య నాకు ఎదురు సమాధానం చెబుతుంది ఈ మధ్య బాగా పొగరు ఎక్కువైంది అని మనసులో అనుకుంటుంటే అప్పుడే శ్రేష్ఠ నుండి కాల్ వచ్చింది సూర్య ఫోన్లో. తన నెంబర్ చూసిన తనకు మరింత చిరాకుగా అనిపించింది. అబ్బా ఇది మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తుంది అని అసహనంగా అనిపించి వెంటనే లిఫ్ట్ చేసి హలో చెప్పు శ్రేష్ఠ అని అన్నాడు. ఎక్కడున్నారు సూర్య అని అనడంతో నేను ఎక్కడుంటాను, ఇండియాలోనే ఉంటాను అని బదులు ఇచ్చాడు. నేను కూడా ఇండియాలోనే ఉన్నాను అని అనడంతో వాట్ అని కారు సడన్ బ్రేక్ వేసి అరిచాడు. నువ్వు ఇండియాలో ఉండడం ఏంటి అని కోపంగా అడుగుతుంటే తనని కోపాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా నేను నిన్ను చూడకుండా ఉండలేనని నీకు తెలుసు కదా సూర్య, అందుకే నీకోసం పరుగు పరుగున వచ్చేసాను. నాకు ఇప్పుడు నార్మల్ అయిపోయింది. టాబ్లెట్స్ ఇచ్చారు, టాబ్లెట్స్ వేసుకుంటే సరిపోతుంది అని అనడంతో శ్రేష్ఠ ఆర్ యు మ్యాడ్, నాకు చెప్పకుండా నువ్వు ఇండియాకి ఎందుకు వచ్చావు అని అనడంతో సూర్య ఇప్పుడు ఎందుకు ఇలా అరుస్తున్నా, నీకోసమో ఎంతో ఆశతో వచ్చాను, కానీ నువ్వు నన్ను ఇలా అనడం ఏమాత్రం బాలేదు అని సూర్య అని అంటుండే సహనంగా అనిపించింది సూర్యకి. ఇప్పుడు నువ్వెక్కడున్నా ఎయిర్పోర్ట్లో అక్కడే ఉండు, నేనే వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను అని ఫోన్ పెట్టేశాడు. నాకు కావాల్సింది కూడా అదే సూర్య, నువ్వు నన్ను పికప్ చేసుకోవాలని నేను నీకు ఫోన్ చేశాను అని మనసులో అనుకొని అక్కడ వెయిటింగ్లో ఉన్న కూర్చొని సూర్య కోసం ఎదురు చూస్తుంది. గంట తర్వాత ఎయిర్పోర్ట్కి వచ్చిన సూర్యకి ఫోన్ చేయడంతో పరుగు పరుగున వచ్చేసింది తన దగ్గరకు. సూర్యుని చూసిన శ్రేష్ఠ కళ్ళు ఆనంద బాష్పాలను దాల్చుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళి తనని హ్యాక్ చేసుకుంది. ఐ మిస్ యూ సూర్య, ఐ మిస్ యూ వెరీ మచ్ అని తనని హత్తుకొని అంటుంటే తన స్పర్శకు చిరాకు వచ్చిన సూర్య వెంటనే తనని దూరం జరిపి నాకు చెప్పకుండా ఇండియా ఎందుకు వచ్చావు అని సూటిగా అడిగాడు. అది కాదు సూర్య, నాకు నిన్ను చూడాలని అనిపించింది, అందుకే నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇండియా వచ్చేసాను. కోమలో నుండి బయటకు వచ్చాను సూర్య, నాకు నిన్ను చూడకపోతే ఎలా ఉంటుంది చెప్పు, నాకు నీతో టైం స్పెండ్ చేయాలని ఉంది. మునిపట్టిలో మన ఇద్దరం బాగుండాలని అనుకున్నాను, అందుకే ఇలా నీకు చెప్ప పెట్టకుండా వచ్చేసాను అని సంజయ్ ఇస్తున్న తనని చూసి అసహనంగా తన జేబులో ఉన్న ఫోన్ మోగింది. అది ఎవరిదో చూసిన తనకు మరింత అసహనంగా అనిపించి వెంటనే చెవిలో పెట్టుకుని హలో అన్నాడు. అటు నుండి ఎవరు ఏం మాట్లాడారో తెలియదు, తను సరే అని కోపంగా చెప్పి శ్రేష్ఠ వైపు చూశాడు. రా అని తన లగేజ్ తీసుకొని కార్లో పెట్టించి డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఉంటే తన పక్కనే కూర్చుంది శ్రేష్ఠ. డ్రైవింగ్ చేస్తున్న సూర్యని చూసి తన భుజం మీద చనువుగా చేతులు పట్టుకొని నేను నిన్ను చాలా మిస్ అయ్యాను సూర్య, ఇక నేను ఎప్పుడు నేను వదిలి వెళ్ళను అని తను ఫ్లోలో మాట్లాడుతుంటే ఒక్కసారిగా మీరా ముఖం గుర్తుకు వచ్చి సడన్ బ్రేక్ వేశాడు. ఏమైంది సూర్య, ఎందుకు సడన్ బ్రేక్ వేసా అని అడగడంతో తేరుకొని ఏం లేదు అని చెప్పి మళ్ళీ కార్ను పోనిస్తున్నాడు. తనతో పాటు అలా వెళుతున్న శ్రేష్ఠకి చాలా ఆనందంగా అనిపించింది. మనం ఎప్పుడు ఇలానే ఉంటాం, సూర్యకి ఎవరిని రానివ్వను అని మనసులో కోపంగా అనుకుంది. ఏంటి సూర్య, నేను నీ పక్కనే ఉన్నా సరే నీ పక్కనే ఎలాంటి నవ్వు లేదు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మన దృష్టి మొత్తం డ్రైవింగ్ మీదనే ఉండాలి, అంతేకాని మాట్లాడుతూ కూర్చోకూడదు అని కొంచెం కోపంగానే అన్నాడు. ఇప్పుడు ఎందుకు అంత కోపంగా ఉన్నావు? నేను కోపంగా లేను, నీకు కావాల్సిన సమాధానం మాత్రం ఇచ్చాను సృష్ట. తను మాత్రం మనసులో ఎందుకు సూర్య, నేను కోమాల నుండి బయటకు వచ్చిన తర్వాత నీ ప్రవర్తనలో మార్పు స్పష్టంగా కనిపించింది. ఒకప్పుడు నా కోసం మాత్రమే నువ్వు ఉండేవాడు, కానీ ఇప్పుడు బిజినెస్ అని నాకు అసలు కనిపించడం మానేశావు అని అనుకుంటూ ఉండగా ముందుగానే తన పిఏకి ఫోన్ చేసి ఫ్లాట్ రెడీ చేయమని అనడంతో అరగంటలో ఒక ఫ్లాట్ని రెంట్కి తీసుకుని పిఏ నుండి మెసేజ్ రావడంతో వెంటనే ఒక అపార్ట్మెంట్లో ముందు కార్ ఆగింది.
అపార్ట్మెంట్ ముందు కారు ఆగడంతో సూర్య వైపు చూసింది శ్రేష్ఠ. ఇక్కడికి ఎందుకని తీసుకుని వచ్చా? సూర్య, నీ విల్లా ఉంది కదా, అక్కడికి పోని. ప్రస్తుతానికి నేను అక్కడ ఉండట్లేదు. వేరే బిజినెస్ పని మీద ఆఫీస్లోనే ఎక్కువ టైం ఉండాల్సి వస్తుంది. అందుకే నేను అక్కడికి వెళ్ళడం మానేశాను. ప్రస్తుతానికి నువ్వు ఇక్కడే ఉండొచ్చు అని కఠినంగా అంటున్న సూర్యని చూస్తూ ఉండిపోయింది శ్రేష్ఠ. కానీ సూర్య, ఇప్పటికే ఇప్పటికే మీటింగ్ టైం అవుతుంది. ప్లీజ్ నువ్వు అపార్ట్మెంట్లోకి వెళ్ళు. నా పిఏ వస్తున్నాడు, తను నీకు అన్నీ చెప్తాడు అని అనడంతో ఈ రోజు ఆదివారం సూర్య ఆఫీస్ ఉంటుందా? ఎంప్లాయీస్కి సెలవు ఉంటుంది, తన బాస్కి కాదు అని చెప్పి నువ్వు ముందు దిగితే నేను వెళ్ళాలి. అర్జెంటుగా నేను వెళ్ళాలి ఆఫీస్కి. ఎంత ఆశతో అమెరికా నుండి ఇండియాకి రావడానికి కారణం సూర్యని. కానీ ఇప్పుడు తనని అలా అవాయిడ్ చేస్తుంటే తట్టుకోలేకపోతుంది. ప్రస్తుతానికి కామ్గా ఉండాలని నిర్ణయించుకొని సరే అని చిన్నగా చెప్పి తన లగేజ్ తీసుకొని కారు నుండి దిగింది. అలా దిగడమే ఆలస్యం. సూర్య పిఏ వచ్చాడు. తన పిఏని చూసిన సూర్య వెంటనే మేడంకి ఏమి కావాలో దగ్గరుండి చూసుకో అని చెప్పి మరో మాట అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. ఆల్రెడీ మీరా మేడం గురించి తెలిసిన సూర్య పిఏ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలిలా మారిపోతుంది బాస్. మీ పరిస్థితి ముందు ముందు ఉంటుంది మీకు అసలైన పండగ. మీరా మేడంని ఎలా మేనేజ్ చేస్తారు, శ్రేష్ఠ మేడంని ఎలా మేనేజ్ చేస్తారు అని మనసులో నిట్టూర్పు విడిచి తన కారు వైపు చూస్తున్న శ్రేష్ఠ మేడం, మీ ఫ్లోర్ 3rd ఫ్లోర్ రండి మేడం, మీకు దగ్గరుండి ఫ్లాట్ చూపిస్తాను అని అనడంతో చిన్నగా తల ఊపి వెళ్ళింది. అలా వెళ్ళిన సూర్యకి పిచ్చెక్కుతుంది. అసలు తను ఏం చేద్దాం అనుకున్నాడు, ఏం చేస్తున్నాడు, నేను ఎందుకు ఇలా చేస్తున్నాను, ఎందుకు నేను తనని అవాయిడ్ చేయడం మొదలు పెట్టాను, మీరాకు అలవాటు పడ్డానా లేక శ్రేష్ఠకి దూరం అవుతున్నానా అని తనకి తెలియని ఆలోచనలో దానికి సతమతం అవుతుంటే శ్రేష్ఠ దగ్గరికి వెళ్ళాలనిపించక తిరిగి మీరా దగ్గరికి వెళ్ళాడు. సూర్య వెళ్ళిపోయిన తర్వాత దిగులుగా సోఫాలో కూర్చొని ఉంది. శాంతమ్మ వచ్చి, మేడం మీరు ఇప్పటికీ ఏం తినలేదు, మీరు తినండి మేడం అని అంటుంటే, నా పేరు మీరానే పిలవండి, మీరు వయసులో పెద్దవారు, మీ చేత మేడం అని పిలిపించుకున్న స్థాయికి నాకు లేదు అని ఎదురుగా ఉన్న శాంతమ్మని చూసి అంటుంటే, అది కాదమ్మా, మీరు సూర్యబాబు పెళ్లి చేసుకున్న అమ్మాయి అని అర్థమవుతుంది, ఆయన భార్య అని నేను ఎలా పేరు పెట్టి పిలవను అని తన మనసులో ఉన్న సందేహాన్ని అడగడంతో, భార్య అని విరక్తికుడు నవ్వి పర్మనెంట్ పనులన్నీ అయితే నువ్వన్నట్టు పిలిపించుకునేదాన్ని, కానీ నేను పర్మనెంట్గా వచ్చిన దాన్ని కాదు, 2 సంవత్సరాల అగ్రిమెంట్ వెళ్ళాలి అని చెప్పి కళ్ళు మూసుకుంది. సోఫాకి అనుకొని అలా చెప్పడంతో మరింత షాక్ అయింది. శాంతమ్మ వచ్చిన రోజుల్లోనే మీరా మనసుని అర్థం చేసుకుంది శాంతమ్మ. తెలియకుండానే ఒక బంధంలో ఏర్పడింది వాళ్ళిద్దరి మధ్య. అందుకే అంత ధైర్యం చెప్పగలిగింది. అగ్రిమెంట్ గురించి మీరా, ఏంటమ్మా మీరు అంటున్నది, సూర్యబాబు అలా ఎందుకు చేస్తాడు అని అనడంతో, అది నాకెలా తెలుసమ్మా, వెళ్ళి మీ సూర్యబాబుని అడగండి, ఆయనకి మగతనం అంటే రాత్రి పూట పక్క పంచుకోవడాన్ని, పెళ్ళాన్ని కొట్టడం మాత్రమే అనుకుంటున్నాడు, కానీ భార్య ఇష్టాన్ని, ఆడపిల్ల గౌరవాన్ని కాపాడటం అనేది తెలీదు అని చెప్పి విసురుగా వెళ్ళిపోయింది తన రూమ్లోకి. అలా చెబుతున్న మీరాని చూసి ఏం మాట్లాడలేకపోయింది. అసలు సూర్య అలా చేస్తాడని అసలు ఊహించలేదు శాంతమ్మకి. చిన్నప్పటి నుండి చూస్తూ పెరిగింది. మనసు బాగాలేనప్పుడు ఈ ఫామ్ హౌస్కి వచ్చి ఉంటాడు. తన గుణం శాంతమ్మకి తెలుసు, కానీ ఆడపిల్ల మనసుతో ఆట ఆడుకునే అంత చెడ్డవాడు మాత్రం కాదనుకుంది. కానీ ఇప్పుడు మీరా ఇలా చెబుతుంటే నమ్ముకుంటే ఎలా ఉంటుంది? అందులోని నిన్నటి నుండి మీరాతో నడుచుకున్న తీరును కూడా గుర్తు చేసుకుంది శాంతమ్మ. కానీ అడిగేంత ధైర్యం తనకు లేదు కదా, అందుకే మౌనంగా ఉండిపోయింది. మీరా దగ్గరికి వచ్చిన సూర్య వెంటనే పార్టికోలో కారు ఆపి ఫాస్ట్గా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. అప్పుడే బెడ్కి ఆనుకొని తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తూ తన జీవితం గురించి ఆలోచిస్తుంటే ఎదురుగా ఉన్న సూర్యుని చూసి పట్టించుకోకుండా మళ్ళీ సీలింగ్ ఫ్యాన్ వైపు చూపులు మరల్చితే తన వైపు చూసి, ఏంటి అంత ప్రశాంతంగా ఉన్నావు అని తన వైపు వస్తూ అన్నాడు. సీలింగ్ ఫ్యాన్ వైపు చూపును మరల్చి సూర్య వైపు చూస్తూ, ప్రశాంతం అనేది జీవితంలో ఎప్పుడో నా జీవితంలో నుండి దూరం చేసేసారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రశాంతం లేదు. యువల్ స్మైల్తో బాగా చెప్పావు, నాకు ఆకలిస్తుంది, వడ్డించు. అక్కడ శాంతం ఉంది కదండి, నేను పిలిస్తే నువ్వు రావా, మూసుకొనిరా అని చెప్పి డైనింగ్ ఏరియాలో వైపు వెళ్ళిపోయాడు సూర్య. అతన్ని చూసి నిట్టూర్పు విడిచి మళ్ళీ ఏ గొడవ చేస్తాడా అని భయపడి వెంటనే తన వెనుక మిగిలింది. ఇందాకే
చేసిన వంటలన్నీ వడ్డించి తనకు పెడుతుంటే, "నువ్వు తిన్నావా?" అని ప్లేట్‌తో మీద మరల్చకుండా అడిగాడు సూర్య. "ఆకలిగా లేదు. మీరు తినండి." "ఏం ఎందుకు ఆకలి లేదు? మళ్ళీ తిరిగి పడిపోదామని డిసైడ్ అయ్యావా? ముందే చెప్తున్నాను నీకు అలాంటి ఆలోచన ఉంటే కనుక మానుకో. అస్తమాను డాక్టర్‌ని పిలిపించి నిన్ను చూసుకునేంత పేషెన్సీ లేదు నాకు" అని చెప్పడంతో విరక్తిగా నవ్వి తన పక్కన కూర్చొని తను వడ్డించుకొని తినడం మొదలుపెట్టింది. సూర్యప్రియ శ్రేష్ఠకి ఇల్లు చూపించడంతో ప్రస్తుతానికి రెస్ట్ తీసుకుంది. శ్రేష్ఠ వేసుకోవాల్సిన టాబ్లెట్స్ అన్ని వేసుకొని, "ఎందుకు సూర్య నన్ను అవాయిడ్ చేస్తున్నావు? ఈ మధ్య అసలు నేను లేని సంవత్సరంలో ఏమైంది నీకు? బాధపడతావని అనుకున్నాను. కానీ నువ్వు నన్ను పట్టించుకోవడమే మానేశావు" అని మనసులో అనుకుని రేపు సూర్య ఆఫీస్‌కి వెళ్ళాలనుకుంది శ్రేష్ఠ. అప్పుడే తన ఫోన్ నుండి తన అక్క సృజన ఫోన్ చేయడంతో వెంటనే లిఫ్ట్ చేసి, "చెప్పక్క" అని అంది. "నువ్వే చెప్పాలి శ్రేష్ఠ. సూర్యని కలిసావా?" "కలిసాను. బట్ నన్ను పట్టించుకోవడం లేదు. ఇక్కడికొచ్చాకైనా పట్టించుకోవడం అనుకుంటే అసలెవరో కొత్త వ్యక్తితో ప్రవర్తిస్తున్నాడు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. డోంట్ వర్రీ. నేను ఆంటీతో చెప్పాను. నీకు సూర్యకి పెళ్లి చేస్తారని చెప్పాను. నువ్వేం బాధపడకు." "బాధపడకుండా ఎలా ఉండమంటావే? ఎంతో ప్రాణంగా ప్రేమించిన సూర్య నన్ను అవాయిడ్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాను" అని బాధగా అంది శ్రేష్ఠ. తన బాధను అర్థం చేసుకున్న సృజన మాట్లాడుతూ, "చూడు, మనిషి ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాలి శ్రేష్ఠ. ఇప్పటి వరకు ఓపిక పట్టావు. ఇంకొన్ని రోజులు ఓపిక పట్టలేవా? ఖచ్చితంగా సూర్య నిన్ను అర్థం చేసుకుంటాడు. ఆంటీ నాకు మాటిచ్చింది. నేను వర్మ ఇంటి కోడలు చేస్తాను అని. ప్రపంచంలో ఎవరికైనా ఎదురు తిరుగుతాడేమో, కానీ తన తల్లికి మాత్రం ఎదురు తిరగడు సూర్య. దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో" అని చెప్పి ఫోన్ పెట్టేసింది. అసహనంగా ఫోన్ వైపు చూసి, "వర్మ ఇంటి కోడలు అనే ట్యాగ్ మాత్రం కోసం కాదక్క నేను అనుకుంది. సూర్య అప్పటిలా నాతో ప్రేమగా ఉండాలి. అది నేను కోరుకుంది. ఇప్పటి వరకు సూర్య లేకపోతే నిజంగా నేను బతకలేను" అని మనసులో అనుకొని సూర్య ఆలోచనలతోనే మునిగిపోయింది శ్రేష్ఠ. మరోపక్క మీరాతో కలిసి భోజనాన్ని కంప్లీట్ చేసి బెడ్రూమ్‌లోకి రా అని చెప్పి వెళ్ళిపోయాడు. కొంచెం కొంచెం తన శరీరం బాగుపడుతుంది అన్న టైంలో ఇప్పుడు మళ్ళీనా అని మనసులో అనుకొని శాంతం వైపు చూసి అక్కడి నుండి వెళ్ళింది సూర్య వెంట. అప్పటి వరకు బెడ్ మీద కూర్చొని ఫోన్ చూస్తున్న సూర్యకి మీరా రావడంతో "పడుకో" అని చెప్పడంతో చిన్నగా తల ఊపి పక్కన పడుకుంది. అలా పడుకోవడం ఆలస్యం. తన పైట పిన్నేసుని తీసి తన గుండెల్లో ముఖాన్ని దూర్చుకొని పడుకున్నాడు. అలా చేసేసరికి కొంచెం ఆశ్చర్యం అనిపించింది. తనని లోబర్చుకుంటాడు అనుకున్నవాడు కాస్త అలా చిన్నపిల్లాడిలా పడుకోవడంతో కొంచెం వణుకు తగ్గిందని చెప్పాలి మీరాకి. ఉదయం నుండి ఎంతో మానసిక శోభకి గురైన సూర్య మైండ్ తన హృదయంలో చల్లార్చుకునే ప్రయత్నం చేశాడు. ఇంకా ఉంది. అండ్ కామెంట్స్ మాత్రం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.